భారత స్వాతంత్ర సంగ్రామంలో జలియన్ వాలాబాగ్ మారణకాండ ఎంతటి విషాదమో, స్వతంత్ర భారతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఇంద్రవెల్లి మారణ హోమం కూడా అంతే పెద్ద విషాదం. అడవి మాది, అడవిపై హక్కు మాది, దున్నేవాడిదే భూమి అంటూ ఆత్మ గౌరవం కోసం గొంతెత్తిన అమాయక ఆదివాసీలపై పోలీసులు కర్కశంగా తూటాల వర్షం కురిపించిన రోజు ఏప్రిల్ 20. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన ఇంద్రవెల్లి కాల్పుల ఘటన జరిగి నేటికి సరిగ్గా 45 ఏళ్లు పూర్తయ్యాయి. అసలు ఆనాడు ఇంద్రవెల్లిలో ఏం జరిగింది? నెత్తురోడిన ఆ ఆదివాసీల ఆత్మ గౌరవ పోరాటం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? 1980ల నాటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. నిజాం కాలం నుంచి గిరిజనుల భూములను మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన స్థానికేతరులు ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. అక్షరాస్యత లేని గిరిజనులకు అప్పుల పేరుతో వలవేసి వారి సారవంతమైన భూములను కాజేశారు. దీనివల్ల ఆదివాసీలు తమ సొంత భూముల్లోనే కూలీలుగా మారాల్సి వచ్చింది. అప్పులిచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తూ వారితో వెట్టి చాకిరీ చేయిస్తూ చిత్రహింసలు పెట్టారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనేతరులు భూమిని కొనుగోలు చేయకుండా నిరోధించే ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ కేవలం కాగితాలకే పరిమితమైంది. ఆదివాసీల భూమిని ఇతరులకు బదలాయించకూడదనే ఈ చట్టం సక్రమంగా అమలు కాకపోవడంపై వారిలో ఆగ్రహం నెలకొంది. చట్టం తమ వైపు ఉన్న క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ అధికారులు స్థానికేతరులకే సహకరించడంతో ఆదివాసీల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఓవైపు సాహుకారుల దోపిడీకి తోడు మరోవైపు అటవీ శాఖ అధికారుల వేధింపులు గిరిజనులకు ప్రాణ సంకటంగా మారాయి. తరతరాలుగా వారు సాగు చేసుకుంటున్న పోడు భూములను అటవీ శాఖ తమదిగా ప్రకటించింది. అడవి నుంచి కట్టెలు సేకరించిన, పశువులను మేపిన అటవీ సిబ్బంది గిరిజనులను చిత్రహింసలకు గురిచేసేవారు. ఈ అడవి మాది, దానిపై హక్కు మాది అనే గిరిజనుల వాదనకు ప్రభుత్వ నిబంధనలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే జల్ జంగిల్ జమీన్ అంటే నీరు, అడవి భూమి హక్కుల సాధన కోసం గిరిజన రైతు కూలీ సంఘం ఆవిర్భవించింది. నక్సలైట్ ఉద్యమ ప్రభావంతో బలంగా తయారైన ఈ సంఘం ఆదివాసీలను చైతన్యవంతం చేసి తమ హక్కుల కోసం గొంతెత్తేలా చేసింది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభకు గిరిజన సంఘం పిలుపునిచ్చింది. సభకు ముందుగా అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి చివరి నిమిషంలో ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. అయితే మారుమూల అడవుల నుంచి ఆ రోజు జరుగుతున్న సంతకు సభకు కాలినడకన వస్తున్న వేలాది మంది అమాయక గిరిజనులకు ఈ సమాచారం తెలియదు. సభ వద్దకు భారీగా చేరుకున్న ఆదివాసీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన చిన్నపాటి వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. పరిస్థితిని అదుపులో చేసే పేరుతో పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనను స్వతంత్ర భారత జలియన్ వాలాబాగ్ అని పిలుస్తారు. మానవ హక్కుల సంఘాలు, సాక్షుల కథనం ప్రకారం ఈ కాల్పుల్లో 60 నుంచి 250 మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా. మృతదేహాలను పోలీసులు లారీలలో తరలించి గుట్టు చప్పుడు కాకుండా దహనం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆనాటి మారణకాండకు సాక్ష్యంగా కాల్పులు జరిపిన స్థలంలోనే 1983లో ఒక అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. దాన్ని కూడా పోలీసులు ధ్వంసం చేయగా 1987లో గిరిజనులు పట్టుబట్టి మళ్లీ నిర్మించారు. దశాబ్దాల పాటు ఈ స్మారక దినోత్సవంపై ప్రభుత్వాల ఆంక్షలు ఉండేవి. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆంక్షలు తొలగిపోయాయి. ముఖ్యంగా 2024 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ సంస్మరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. నేడు ఈ ఘటన జరిగి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంద్రవెల్లి వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. ఇంద్రవెల్లి ఘటన కేవలం ఒక విషాదం మాత్రమే కాదు, అది ఆదివాసీల ఆత్మగౌరవ పోరాటానికి నిలువెత్తు ప్రతీక. 45 ఏళ్లు గడిచిన జల్ జంగిల్ జమీన్ కోసం అడవి బిడ్డలు చేసిన త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఇలాంటి చీకటి రోజులు ప్రజాస్వామ్యంలో మళ్లీ రాకూడదని ఆశిద్దాం. ఆ అమరవీరులకు మనము ఘన నివాళులు అర్పిద్దాం.